అందరికీ నమస్కారం. మీ సామర్థ్యాలు, మీ నిర్ణయాలు, మీ కృషి మీద నమ్మకం ఉంచుకోవాలి. ఎలాంటి కష్టాలు వచ్చినా నేను చేయగలను అనే విశ్వాసం ఉంటే ముందుకు సాగవచ్చని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 56వ కథను చెప్పుకుందాం. కథ పేరు డబ్బాలో ఏముంది. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? శ్రావణి బీటెక్ ఫైనల్ ఇయర్ హాస్టల్లో ఉండి చదువుతుంది. ఆమె తెలివైన, చురుకైన అమ్మాయి. కానీ కొంచెం ఆత్మవిశ్వాసం తక్కువ. అది పరీక్షలకు ముందు సమయం. ప్రిపరేషన్ హాలిడేస్కి శ్రావణి వాళ్ళ ఇంటికి చదువుకోవడానికి వచ్చింది. రోజూ చక్కగా చదువుకునేది. సెలవులు అయిపోయి హాస్టల్కి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. శ్రావణి తన పరీక్షల గురించి భయపడుతూ వాళ్ళ అమ్మతో తన భయం గురించి చెప్పింది. అప్పుడు శ్రావణి భయం పోగొట్టడానికి వాళ్ళ అమ్మ ఒక బాక్స్ని తెచ్చి ఇస్తూ ఇలా చెప్పింది. ఈ బాక్స్ చాలా శక్తివంతమైనది, చాలా పవిత్రమైనది. దీనిని నీ దగ్గర పెట్టుకో. రోజు పరీక్షకు వెళ్ళే ముందు దీనిని తాకి వెళ్ళి పరీక్ష రాస్తే నువ్వు అనుకున్న ర్యాంకు వస్తుంది అని చెబుతుంది. శ్రావణి ఆ బాక్స్ని తీసుకొని హాస్టల్కి వెళ్ళి రోజూ పరీక్షలకు వెళ్ళే ముందు ఆ బాక్స్ని తాకి వెళ్ళి పరీక్షలు రాసేది. శ్రావణికి మంచి ర్యాంకు వస్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు నాకు ర్యాంక్ వచ్చిందని నువ్వు చెప్పినట్టే నమ్మకంతో బాక్స్ని తాకి పరీక్షలు రాశాను అని చెబుతుంది. అప్పుడు శ్రావణి వాళ్ళమ్మ తనతో ఆ గొప్పతనం ఆ బాక్స్ది కాదు, నీదే. ఆ బాక్స్లో ఏముందో చూసావా అని అడుగుతుంది. తను చూడలేదు అని చెప్తుంది. అందులోంచి శ్రావణి ఫోటోను తీసి చూపిస్తుంది. నువ్వు ఇందులో ఏదో ఉందని నమ్మి నీ పరీక్షలు రాశావు. కాబట్టి జీవితంలో నమ్మకం అనేది చాలా అవసరం. నిన్ను నీవు నమ్ముకో అని చెప్పింది. కథలో నమ్మకమే ఆత్మస్థైర్యం అని తెలుసుకున్నాం. నమ్మకమే ఆత్మస్థైర్యం. ఏ పని చేయాలన్నా ధైర్యం కావాలి. పరీక్షలు రాయాలన్నా, ఇంటర్వ్యూ ఎదుర్కోవాలన్నా, కొత్త వ్యాపారం చేయాలన్నా ధైర్యం కావాలి. ఆత్మస్థైర్యం అనేది కొన్నిసార్లు ఇతరుల నుండి పొందుతాము, మరికొన్నిసార్లు మనలో నుండి పుట్టుకొస్తుంది. అయితే రెండింటికి కూడా మూలం నమ్మకమే. అమ్మ ఉందనే నమ్మకంతో పిల్లవాడు హాయిగా ఆడుకుంటాడు. టీచర్పై నమ్మకంతో విద్యార్థి చక్కగా చదువుకుంటాడు. చివరకు డ్రైవర్పై నమ్మకంతో ప్రయాణంలో ప్రశాంతంగా నిద్రపోతాము. నమ్మకం ధైర్యాన్ని ఇస్తుంది. ఆ నమ్మకమే లేకపోతే జీవితం దుర్భరం అవుతుంది. The term self-concept is a general term used to refer how someone thinks about, evaluates or perceives themselves. మీకు ధైర్యాన్నిచ్చే 5 విషయాలు రాయండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 56వ కథ సమాప్తం.